అందరికీ నమస్తే. నేను మీ సర్దాని. వెల్కమ్ టు సర్దాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఇంట్లోనే పానీపూరి తయారు చేయడం ఎలా? పానీపూరి కోసము మనము స్టఫింగ్ తయారు చేస్తాం కదండీ! దాంతోనే బ్రెడ్ బోండా తయారీ విధానము పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది. చివరి వరకు చూడండి. సింపుల్‌గా, టేస్టీగా పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే విధంగా తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి. ముందుగా అయితే ఒక చిన్న కుక్కర్ గిన్నెలో ఆలు, బఠానీ ఉడికించుకోవాలి. బఠానీని 4, 5 గంటలు ముందుగానే నానబెట్టుకున్న తరువాతనే ఉడికించుకోవాలి. చక్కగా ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసి ఆ వాటర్‌లో ఆలు వేసి చల్లబడిన తర్వాత తొక్కు తీసుకోవచ్చండి. లేదంటే కాలుతుంది. ఇది వాటర్ లేకుండా ఉత్త బఠానీ ఇలాగా తీసుకోవాలి. అదే బౌల్‌లో బఠానీ వేసుకొని తరువాత ఆలు తొక్కు తీసి ఆ బఠానీలోనే వేసుకోవాలి. 4, 5 ముక్కలు తొక్కు తీసి ఆ బఠానీలో వేసుకొని బఠానీ, ఆలు మెత్తగా అయ్యేంత వరకు ఇలా ఫోర్క్‌తో నొక్కినట్టు గాని అన్నట్లయితే మనకి ఇవి 2 చక్కగా కలుస్తాయి. ఇలా కలిసిన తరువాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి 1 స్పూను కారము, 1 స్పూను చాట్ మసాలా, రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా ఇవి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. చివర్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. నేనైతే చక్కగా చేత్తో కలుపుతున్నాను నీట్‌గా వస్తుందని. పూరీలోకి స్టఫింగ్ రెడీ చేసి ముందుగా అయితే పక్కన పెట్టుకుందాం. తరువాత పానీ తయారు చేయడానికి చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులో కాడలతో సహా కొత్తిమీర, 1 గుప్పెడు పుదీనా ఆకులు, 2 పచ్చిమిర్చి, కొంచెము అల్లము, రుచికి తగినంత ఉప్పు వేసి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ముందుగానే నానబెట్టుకోవాలండి. అందులో నుంచి కాస్త వాటర్ పోసి మిక్సీకి మెత్తగా ఇక్కడ నేను చూపించిన విధంగా మిక్సీకి వేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత చింతపండును పిసికి అందులో నుంచి రసం తీసుకోవాలి. ఇలా చింతపండు రసము ఫిల్టర్ చేసుకుంటే మనకి పిప్పి లేకుండా వస్తుందండి. తరువాత అదే నెట్లో మనం మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పేస్ట్ ఉంది కదండీ! ఆ పేస్ట్‌ని కూడా అదే నెట్లో వేసుకొని చక్కగా ఫిల్టర్ చేసుకుంటే మనకి నీట్‌గా ఉంటుంది తినేటప్పుడు. అందువలన ఇదంతా ఒక్కసారి కలిపి ఇందులో 1 స్పూను చాట్ మసాలా పొడి, కాస్త ఉప్పు వేసి చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా 2 తయారు చేసుకున్న తర్వాత నేనైతే బ్రెడ్ బోండా కూడా తయారు చేద్దాం అనుకుంటున్నానండి. ముందుగా అయితే పానీపూరీలు చూడండి, పూరీస్ ఇలా రెడీమేడ్‌గా సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయి. లేదంటే మనము ఓపికగా ఇంట్లో కూడా చక్కగా నీట్‌గా చేసుకోవచ్చు. నేను స్టఫింగ్ తయారు చేశాను కదండీ! దాంతోనే బ్రెడ్ బోండా కూడా తయారు చేసుకోవచ్చు. అందులో నుంచి కాస్త కాస్త తీసి లడ్డూల్లాగా తయారు చేసుకొని ఇలా రౌండ్‌గా చేసి పెట్టుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండీ! అవి సైడ్ ఉంది కదా బ్రౌన్ పార్టు వాటిల్ని కట్ చేసుకోవాలి చక్కగా. అవి కట్ చేసుకోవడం వలన మనకి బోండా అనేది రౌండ్‌గా వస్తుంది. ఇలా మొత్తం చుట్టూరా ఉండే బ్రౌన్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ తీసి ఆ పీస్‌ని వాటర్‌లో ముంచి ఆ తరువాత స్టఫింగ్ పెట్టుకోవాలి. వాటర్‌లో వేసిన వెంటనే తీయాలండి. లేదంటే త్వరగా మెత్తగా అయిపోతుంది బ్రెడ్ అనేది. వాటర్‌లో వేసిన తర్వాత ఆ వాటర్ అంతా పిండేసి ఆ తరువాత స్టఫింగ్ పెట్టి ఇలా రౌండ్‌గా బాల్‌లాగా తయారు చేసుకోవాలి. పానీపూరి కన్నా ఈ బ్రెడ్ బోండా కూడా సూపర్‌గా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. బ్రెడ్ అనేది వాటర్‌లో వేసిన వెంటనే తీసి పిండాలండి. లేదంటే మెత్తగా అయిపోతుంది. మనకి రౌండ్‌గా కూడా రాదు. ఇలా ముందుగా తయారు చేసి పెట్టుకొని ఆ తరువాత పానీపూరి కోసము ముందుగా పూరీలను నూనెలో బాగా నూనె అనేది హీట్ అయ్యి ఉండాలండి. అప్పుడు మనం పూరీలు వేస్తేనే చక్కగా పొంగుతాయి. లేదంటే చిన్న చిన్నవిగా ఉండి మాడిపోతాయి. అందువలన వావ్! సూపర్‌గా వచ్చినియి చూడండి.
మనము వీటిల్ని గూడా చక్కగా గోధుమ పిండితో ఇంట్లో గూడా చేసుకోవచ్చండి. అది ఎలాగా చేసుకోవాలో ఈసారి ఎప్పుడైనా వీడియో పెడతాను చూడండి. ఆల్రెడీ మన శారదాస్ ఛానల్లోనే ఇంట్లోనే ఎలా పూరీలు తయారు చేసుకోవాలో వీడియో ఉంది. అవసరం అనుకుంటే చూడండి. చక్కగా కొన్ని పూరీలను వేయించి పక్కన పెట్టాను. అదే నూనెలో బ్రెడ్ బోండా కోసం తయారు చేశాను కదండీ! అవి నెమ్మదిగా ఇలా ఒకదాని తరువాత ఒకటి వేసిన వెంటనే కదపకుండా 2, 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా ఇటువైపుకి తిప్పుకోవాలి. లేదంటే బ్రెడ్డు మాడిపోతుందండి. రుచి కూడా మారిపోతుంది అందువలన. చూడండి చక్కగా అటువైపు, ఇటువైపు స్పూన్ సహాయంతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సూపర్ కలర్ వచ్చింది చూడండి. బ్రెడ్డు అనేది కొంచెం తియ్యగా ఉంటుంది కదండీ! మనము స్టఫింగ్ పెట్టింది ఘాటుగా ఉంటుంది. తినేటప్పుడు సూపర్‌గా ఉంటుందండి టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి. చూడ్డానికి ఎంత బావున్నాయో చూడండి. అంతేనండి. సింపుల్‌గా ఇలా ఈ చల్లని వాతావరణానికి వేడి వేడిగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.